ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జన రక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ మద్దిశెట్టి వెంకట నరసయ్య గారి అనుభవములు స్మరించుకుందాం. ఇది గత భాగం యొక్క కంటిన్యూషనే. ఈ మద్దిశెట్టి వెంకట నరసయ్య గారు తండ్రి గారి పేరు సోమయ్య, తల్లి గారి పేరు రంగమ్మ. వీరు భగవాన్ వెంకయ్య స్వామి వారి చరణాశ్రితులు. వారు ఈ విధంగా శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో తెలియజేశారు. ఆ కాలంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని మహానుభావుడని ఎవరూ గుర్తించలేదు. ఎందుకంటే ఆయన సిరాబెళలు, పేపర్లు, దారాలు, వేలిముద్రలు, అగ్నిగుండం, ఈ తంబూర వాయించడం, తాటి మట్టలు, ఈ మొలక గోచి ఉండడం, ఇవన్నీ చూసి ఆయన పిచ్చోడని అనుకుంటూ ఉండేవారు. ఈ సిరాతో వేలిముద్రలు వేస్తూ ఉండేవారు. అవి పేపర్లపైనే కాకుండా ఆయన వేసుకున్న చొక్కా మీద, పంచెల మీద, భుజం పైన, గుడ్డ పైన కూడా వేలిముద్రలు ఉంటూ ఉండేవి అని చెప్పారు. తర్వాత వీరు ఇంకా ఇలా వివరించారు. ఎప్పుడైనా వీరికి అనారోగ్యం అయితే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకొని మనసులో ఇలా ప్రార్థించేవారట. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి, మీ గొలగమూడి నివాస, నిష్ఠతో నిన్ను నేను వేడుకుంటున్నాను స్వామి, మా కష్టాలని రూపుమాపండి తండ్రి, మాధవ మధుసూదన అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మొక్కుకొని వచ్చేవారు. అక్కడ నిద్ర చేసిన తర్వాత వీరికి అన్నీ తొలగిపోతూ ఉండేవి అని చెప్పారు. ఆ తర్వాత వారు ఇంకా ఇలా వివరించారు. వీరి తండ్రి గారు సోమయ్య గారిని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు పొగాకు కావాలని అప్పుడప్పుడు అడిగి పెట్టించుకుంటూ ఉండేవారంట. ఆ తర్వాత వీరికి 1972లో వివాహం నిశ్చయమైంది. ఆ విషయం స్వామివారికి తెలియజేయలేదు. వీరి ఊర్లోనే బంధువుల అమ్మాయిని నిశ్చయం చేసుకున్నారు. లగ్న పత్రికలు కూడా వ్రాయించుకున్నారు. ఆ లగ్న పత్రికలు తీసుకొని వీరు శ్రీ గొలగమూడి వెళ్దాము, స్వామివారిని దర్శించుకుందాము అని అనుకున్నారు. అదేవిధంగా వీరు బ్రహ్మంగారి మఠంకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తర్వాత గొలగమూడి వచ్చి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి ఇవ్వాలని వెళ్ళారు. వీరు వెళ్ళేటప్పటికి వీరి తండ్రి సోమయ్య గారు కూడా అక్కడే ఉన్నారు. వీరు టెంకాయ, కర్పూరం అన్నీ తెచ్చి స్వామివారికి సమర్పించుకున్నారు. అప్పుడు వీరు అక్కడ స్వామివారి ముందు అక్కడ టెంకాయ కొట్టి కర్పూరం తెచ్చి స్వామివారికి కర్పూరం ఇచ్చి హారతి ఇచ్చారు. తర్వాత స్వామివారి పాదాలకి నమస్కారం చేసుకున్నారు. ఆ తర్వాత వీరి తండ్రి అక్కడే ఉన్నారు కదా, వారు అన్నారు, స్వామి మా వాడు పని ఉండి వచ్చాడు మీకోసం అని చెప్పి లగ్న పత్రిక స్వామివారికి ఇచ్చారు. ఇస్తే అప్పుడు అంటే స్వామి అప్పుడు ఇలా అన్నారు, ఆయనే అన్నీ చేసుకొని వచ్చాడు, నేనేం చెప్తే వింటారా అని స్వామి అన్నారు. అప్పుడు ఈతను అన్నారు, మన స్వామి చెప్పండి, మీరు మీ నోటి గుండా చెప్తే నేను వింటాను అని చెప్పారు అనమాట ఈయన వెంకట నరసయ్య గారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అయితే ఈ పెళ్లి మానుకో, మీ ఊర్లోనే కాదు మీ ఊరికి 10 మైళ్ళ దూరంలో ఎక్కడ కూడా ఈ పెళ్లి చేసుకోవద్దు అని అన్నారు భగవాన్ వెంకయ్య స్వామి వారు. అప్పుడు వీరు ఇలా అన్నారు, స్వామి నాకు బిడ్డనిచ్చే మామగారికి 5 మంది ఆడపిల్లలు, నేను చేసుకోబోతున్న అమ్మాయి మొదటి అమ్మాయి. ఇప్పుడు నేను పెళ్లి మానుకుంటే మిగిలిన 4గురికి పెళ్లి కావు. కాబట్టి నా దైవం మీరే, అన్నీ మీరే, మీ మీదే నేను భారం వేస్తున్నాను స్వామి. మీకు చెప్పకుండా చేసుకోవడం తప్పే. అంతేకాదు మా నాన్న కూడా చెప్పలేదు. కాబట్టి మా నాన్న కూడా ముద్దాయే. మీరు నాకు హామీ ఉండాలని, మీరు హామీ ఉండాలి. మీరు హామీ నేను ఉన్నాను అని నా చేతిలో చేయి వేసి చెప్తే నేను ఆమెను ధైర్యంగా పెళ్లి చేసుకుంటాను. ఎన్ని కష్టాలైనా భరిస్తాను స్వామి అని స్వామివారిని వేడుకున్నాడు అతను వెంకట నరసయ్య గారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి చేతిలో చేయి వేసి ఇలా అన్నారు, అయ్యా నేనున్నాను అని అన్నారు స్వామి. అప్పుడు సోమయ్య కూడా స్వామివారికి ఇలా వేడుకున్నాడు, స్వామి భారం అంతా మీదే అని అన్నారు. తర్వాత స్వామయ్యతో స్వామివారు ఇలా అన్నారు, సోమయ్య భారం అంతా నా మీదే పెడుతున్నావు కదయ్యా అని అన్నారు స్వామి. అప్పుడు ఈ సోమయ్య అన్నాడు అనమాట, స్వామి ఎప్పుడైనా మీ బాధ్యత మీదే, నేను తప్పు చేశాను కానీ ఎప్పుడు నేను మీ ధ్యానంలోనే ఉంటాను, మిమ్మల్ని సేవించే భాగ్యం మాకు ప్రసాదించండి స్వామి అని వేడుకున్నారు.
ఆ తర్వాత వీరికి వివాహం జరిగింది. వీరి భార్య 5 నెలల గర్భవతి. వీరి ఊర్లోనే ఒక పురాతనమైన ఒక మంచినీళ్ళ బావి ఉంది. ఆ బావి నుంచి ఆమె మంచినీళ్ళకని వెళ్ళి బావిలో నీరు తోడుకొని పక్కకు రాంగానే అది ఆ పురాతనమైన బావి కదా! వెంటనే అది కుప్పకూలిపోయింది. అప్పుడు అర్థమైందనమాట. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు నేనున్నానని అభయం ఇచ్చారు కదా! ఆమెను ఆ ప్రమాదం నుంచి రక్షించడానికే స్వామివారు నేనున్నానని వీరికి అభయం ఇచ్చారనమాట. ఆ విధంగా ఆమెను ఆ ప్రమాదం నుంచి కాపాడారు. ఆ తర్వాత వీరికి 5 మంది సంతానం కలిగారు. 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. 3 అమ్మాయిల తర్వాత అబ్బాయి పుట్టాడు. కానీ ఆ పిల్లవాడు పుట్టిన వెంటనే కళ్ళు తెరవలేదు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు పెనపర్తిలో ఉన్నారు. అప్పుడు వీరి తల్లిగారు రంగమ్మ గారు వీరి కొడుకుని తీసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళారు. స్వామి ఇలా మొరపెట్టుకున్నారు. స్వామి వీడి కళ్ళు తెరవలేదు అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని మొరపెట్టుకున్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, కళ్ళకి ఏమైందమ్మా, బాగానే ఉన్నాయి కదా అని అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇలా అన్నారనమాట, అమ్మ ఈయన పోయిన జన్మలో కంచిలో పుట్టాడు. 3 రకాల నూనె కలిపి 3 సోమవారాలు శివాలయంలో దీపం పెట్టండి. కళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. పుట్టిన నక్షత్రాన్ని బట్టి దీపారాధన చెయ్యండి. కళ్ళకేమీ ఇబ్బంది లేదు. పుట్టిన నక్షత్రం బట్టి దోషం ఉంది అని స్వామివారు చెప్పారు. ఆమె అదే విధంగా చేశారు. ఆ అబ్బాయికి కళ్ళు బాగయ్యాయి. తర్వాత క్రమక్రమంగా కళ్ళు తెరుచుకొని ఆ అబ్బాయికి చూపు మెరుగైంది. ఆ తర్వాత వీరి అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. వివాహమే, పిల్ల పాపలతో సుఖంగా ఉన్నారు. తర్వాత వీరి వెంకట నరసయ్య గారు ఇంకా ఇలా వివరించారు. వీరు అప్పుడప్పుడు గొలగమూడి వెళ్ళి వస్తూ ఉంటారు. ఏ రకమైన వీరికి శరీరం అనారోగ్యం, మానసికమైన బాధ వెళ్ళినా స్వామివారిని ప్రార్థించి అక్కడ నిద్ర చేస్తే ఉదయానికి అంతా తొలగిపోతాయి అని వివరించారు. ఒకసారి వీరికి ఒళ్ళు నొప్పులు వచ్చాయి. బాధగా ఇబ్బంది పడ్డారు. కానీ ఆ రోజు రాత్రి స్వామివారిని దర్శించుకున్నారు కానీ ఏమీ అడగలేదు. అడగకుండానే నిద్రపోయారు. ఆ రోజు వీరికి ఒక స్వప్నం వచ్చిందనమాట. తెల్లవారుజాము 4 గంటలకి ఆ కలలో స్వామివారు వచ్చి ఎక్కడయ్యా నొప్పి అని వీరి చెయ్యి పట్టుకొని చేతిని రుద్ది పోయింది పో అని అన్నారనమాట స్వామివారు. అలానే వీరి నొప్పి అంతా తీసి పారేసినట్లు అయిపోయింది. వీరి కుమారుడు, ఈ వెంకట నరసయ్య గారి కుమారుడు వెంకట సుబ్బారావు గారు వారి అనుభవాలు కూడా వివరించారు. వారు వివరించిన అనుభవాలు ఇలా ఉన్నాయి. వీరు ఉద్యోగానికి అప్లై చేసుకున్నారు. ఆ రోజు వీరికి కల వచ్చిందనమాట. అందులో ఒక పోస్ట్ వచ్చింది. పోస్ట్ మ్యాన్ నుంచి తీసుకొని చూస్తే వీరి పేరు ఫస్ట్ లిస్ట్లో లేదు, సెకండ్ లిస్ట్లో లేదు, థర్డ్ లిస్ట్లో ఉందన్నమాట వీరి పేరు. ఆ విధంగా వీరికి కల వచ్చింది. మరుసటి రోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ప్రార్థించుకున్నారు. వీరు 3వ లిస్టులో ఉంది కదా, నాకు ఉద్యోగం ఎలా వస్తుంది స్వామి అని అడిగారు. స్వామివారిని మొక్కుకున్నారు. కానీ స్వామివారు అనుగ్రహించారు. వీరికి ఉద్యోగం వచ్చింది. వీరు చెప్పిన ఇంకొక సంఘటన ఏమిటంటే, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని విష్ణు స్వరూపుడు అని అంటారు కదా, స్వామి మీరు అందరూ మిమ్మల్ని నేను అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని వీరేమో అడిగారు, స్వామి మీరు విష్ణు స్వరూపుడు అని అంటారు కదా, మీరు విష్ణు స్వరూపుడని నాకు నిదర్శనం ఇవ్వండి అని స్వామివారిని ప్రార్థించారు. వీరికి ఆ రోజు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో వీరు ముఖమండపంలో ఉన్నారు. ముఖమండపం దగ్గరే స్వామివారు నిలుచొని ఉన్నారు. స్వామివారికి ఒకవైపు బ్రహ్మ, మరొక వైపు ఈశ్వరుడు ఉన్నారు. మహావిష్ణువుకు బదులుగా మధ్యలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఉన్నారు. అంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి విష్ణు స్వరూపులని మనకి చెప్తున్నట్టుగా ఉంది ఈ స్వప్నం. ఆ తర్వాత ఇంకొక సంఘటన చూపించారు కానీ వీరికేమీ వెంకట సుబ్బారావు గారికి అర్థం అవ్వలేదు. వీరు చెప్పిన ఇంకొక విషయం ఏమిటంటే, వీరికి జాతకంలో నాగదోషం ఉంది, సర్పదోషం ఉంది, ఉద్యోగం రాదు, పురోగతి ఉండదు అని వీరికి తెలిసిన జ్యోతిష్కులంతా చెప్పారు. దాంతో వీరు ఆందోళన చెందారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి మొరపెట్టుకున్నారు. స్వామి ఈసారి చేస్తావా, చేయకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పారనమాట. ఈ దోషం ఉంది, నాకు ఉద్యోగం రాదు, ఈసారి నువ్వు చేస్తావా, చేయకపోతే చచ్చిపోతానని స్వామివారికి మొరపెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి వీరికి ఒక కల వచ్చింది. ఆ కలలో సత్సంగం జరుగుతుంది. ఒక పెద్ద ఆయన సత్సంగం నుంచి బయటకు వచ్చి ఇలా అన్నారు, ఎందుకయ్యా నువ్వు ప్రతి వారం వచ్చి నా గొంతు మీద కూర్చుంటావు, పో నీకు ఏదో ఒకటి చేస్తాను, అంతవరకు గమ్ముగా ఉండు అని అన్నారు ఆయన. ఆ స్వప్నం ముగిసింది. ఆ తర్వాత వీరు ఇంకొకసారి స్వామివారినే అడిగారనమాట, నాగదోషం ఉంది అని చెప్తున్నారు, నాకు అది ఉందా లేదా మీరు కరెక్ట్గా నిదర్శనం చూపించండి స్వామి అని స్వామివారిని అడిగారు. అప్పుడు వీరికి ఒక కల వచ్చింది. ఆ కళలో వీరు నాగపడగల దగ్గర ఉన్నారు, భయపడుతున్నారు. అక్కడ పాలాభిషేకం జరుగుతుంది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కూడా అక్కడే ఉన్నారు. ఒక పెద్ద ఆయనలా కర్ర పట్టుకుని ఉండి అంటున్నారు, నేనున్నాను, అభిషేకం చేయి, నీకేం భయం లేదు అని అన్నారు.
వీరు అదే విధంగా అభిషేకం చేశారు. వీరికి దోషం తొలగిపోయింది, ఉద్యోగం వచ్చింది. ఓం నారాయణ. ఆది నారాయణ.